పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, చూడాలంటే క్రొత్తగా జన్మించాలి. ప్రవేశించాలంటే నీటి మూలముగా బాప్తిసం తీసుకోవాలి. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను బాప్తిసం పొందితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. సో కష్టాల మధ్యలో మనం మరింతగా దేవుణ్ణి సమీపిస్తే, కష్టాలు పోయేటట్టుగా దేవుడు ఏదో మంత్రించి ఆ చూపులతోనూ దాంతో ఇంకా కట్టలతో కొట్టి నెత్తిని ఏదో ఒకటి పెట్టి పంపించడం కాదు ఆయన చేసే పని. కష్టాల్లో, శ్రమలలో, బాధల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వస్తే కష్టాలు తొలగిపోయేటువంటి ఆ చిటకాలు ఏం చెప్పట్లే ఆయన. వాటికంటే కూడా దైవ సంబంధమైనటువంటి నీకు నాకు లేక మనందరికీ ఏదైతే అవసరమో దానిని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.